మనం ఎందుకు దేవుని వాక్యం చదవాలి? ఈ లోకము దేవుని వాక్యము చేత నిర్మించబడినవి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదువుతున్నాం. ప్రపంచములో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. దేవుడు తన వాక్కు చేత ఈ భూమిని, సముద్రమును, ఆకాశమును సమస్తమును సృష్టించాడని మనం చదువుతున్నాం. యేసు ప్రభు వారిని అపవాది శోధించినప్పుడు ప్రభువారు చెప్పిన సమాధానం అంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అని చూస్తున్నాం. ఎందుకు దేవుని మాట అంత విలువైనది? ఎందుకు దేవుని యొక్క వాక్యం అంత విలువైనది అని మనం పరిశుద్ధ గ్రంథం పరిశీలన చేస్తే, నేను మీతో చెప్పి అన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని యేసు ప్రభువారు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు ఆత్మ జీవము అంటే ఆయన చెప్పిన మాటల్లో ఆత్మ యొక్క శక్తి కనబడుతున్నది, అదేవిధంగా జీవము కూడా కనబడుతుంది. ఎవరైతే ఈ మాటల యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్ముతారో వారిలో జీవము చేత వారు నింపబడుతున్నట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరియతో ఈ మాట చెప్పారో, ఆ మాట ఆమె నమ్మిన కారణం చేత ఆమె సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడు అనబడును అన్న ఆ యొక్క మాటను నమ్మింది ఆమె. అనగా నీ యొక్క గర్భమున లోకరక్షకుడు జన్మిస్తాడన్న మాట నమ్మింది కనుక ఆమె జీవితంలో అది కార్యసాధకమైంది. ఈరోజు యేసు ప్రభు మాటలు ఆత్మ జీవమై ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఆ మాటను తీసుకుంటావో నీలో ఆత్మశక్తి జీవము ఉద్భవిస్తాడు. ఆ ఆత్మశక్తి జీవము మనల్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు అన్నారు, ఈ నా మాటలు విన్నవాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు బండ మీద కట్టిన కారణము చేత ఆ ఇల్లు కూలబడలేదని మనం చూస్తున్నాం. అంటే వాక్యము మీద ఎవరైతే తమ జీవితాలను కట్టుకుంటారో, లేదా వాక్యము వెలుగులో ఎవరైతే తమ జీవితాలను నడిపిస్తారో, ఆ వాక్యపు జీవము చేత ఎవరైతే నడుస్తారో వారందరూ ఈ లోకంలో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, నేను మీతో చెప్పే మాటలు ఆత్మ జీవమని. ఈ లోకంలో ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో రకాలైన పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన మాటలు మన చుట్టూ వినబడుతున్నాయి. కానీ ఒకే ఒక మాట మనకు జీవాన్ని ఇస్తుంది, అదే యేసుక్రీస్తు యొక్క మాట, అదే యేసు యొక్క వాక్కు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.